Hi friends, myself Surya Kiran. Welcome to my show. Open your brains, catch my words. Friends, మనం ఇక్కడి నుండి ఇంకో ప్రదేశానికి ప్రయాణం చేయాలంటే ఆల్రెడీ ఆ ప్రదేశానికి వెళ్ళి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి సలహాలు సూచనలు సేకరిస్తాం. కావున మనం ఈ జీవిత ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ జీవిత ప్రయాణం చేసినటువంటి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రల గురించి తెలుసుకోవడంలో తప్పే లేదు. కమ్ ఆన్ ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. జాన్స్ గుటెన్బర్గ్. అక్షరాల్ని ముద్రణలోకి తీసుకొచ్చిన మొదటి వ్యక్తి జాన్స్ గుటెన్బర్గ్. ప్రపంచానికి ప్రింటింగ్ ప్రెస్ను అందించిన వాడు గుటెన్బర్గ్. పుస్తకం చదువుతున్న ప్రతి క్షణం స్మరించుకోవాల్సిన పేరిది. జర్మనీలోని మెయిన్స్ పట్టణంలో క్రీస్తు శకం 1400 సంవత్సరంలో జన్మించాడు గుటెన్బర్గ్. ఆ రోజుల్లో ఇది నాణేల తయారీకి కేంద్ర స్థానం. తండ్రి లాడెన్ ఓ టంకశాలలో అధికారి. నాన్నతో పాటు తాను కూడా కొంతకాలం అక్కడ పనిచేశాడు. లోహాల్ని కొలిమిలో కాల్చడం, బంగారాన్ని సరైన సజులో కొయ్యడం, వాటిపై ముద్రలు వేయడం, వాటిని క్రమ పద్ధతిలో పేర్చడం ఇవన్నీ నేర్చుకున్నాడు. అప్పట్లో మెయిన్స్లో సంపన్న వర్గాల మధ్య పోటీ ఉండేది. నిత్యం ఆధిపత్యం కోసం అంతర్యుద్ధాలు జరిగేవి. అందులో అనుచరులు సామాన్యులు బలైపోతుండేవారు. అలాంటి గొడవల్లో గుటెన్బర్గ్ కుటుంబం కూడా ఇరుక్కోవాల్సి వచ్చింది. దాంతో చేసేది లేక 1428లో వారు స్ట్రాస్బర్గ్కి వలసపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త ఊరు, కొత్త వ్యక్తులు, పూట గడవడం కోసం ఏం చేయాలో తెలీదు. అంతలో తండ్రి మరణం. దిక్కుతోచలేదు గుటెన్బర్గ్కి. తల్లి వైరిచ్ బాగా కుంగిపోయింది. దాంతో దినసరి భత్యం మీద వైన్ కంపెనీలో చేరాడు. అయినా ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. దాంతో ఏదైనా కొత్త వ్యాపారం చేద్దామనుకున్నాడు. ముగ్గురు స్నేహితులతో కలిసి అద్దాల తయారీ వ్యాపారం మొదలుపెట్టాడు. లాభాలు రాలేదు, కానీ మనస్పర్ధలు వచ్చాయి. విడిపోయారు. నడిసంద్రంలో నావరీతి అయ్యింది గుటెన్బర్గ్కి. విసిగిపోయాడు. ఎవరికి కనిపించకుండా పారిపోయాడు. 14వ శతాబ్దపు ఐరోపా నూతన మార్పులకు కొలువైంది. క్రమంగా పెరుగుతున్న జనాభా, వేగంగా అధికమవుతున్న అవసరాలు, అధిగమించాల్సిన సమస్యలు, కొత్త కొత్త ఆవిష్కరణలు, దూర తీరాలకు ప్రయాణాలు, ఏవేవో సుదూర ప్రాంతాల వారు తమ తమ వింతలు విడ్డూరాలు చెబుతుంటే స్థానికులు ఆశ్చర్యపోయేవారు. తాము వాటిని ప్రత్యక్షంగా చూడాలని అనుకుని ఓడల్లో బయలుదేరేవారు. తమ అనుభూతుల్ని అక్షరబద్ధం చేసేవారు. ఆయా గ్రంథాలను ఇతరులు చదవాలంటే వాటికి నకళ్ళు తయారు చేయడం తప్ప మరో మార్గం లేదు. ఎన్ని కాపీలు కావాలంటే అన్నింటినీ చేతితో రాయాల్సిందే. గొప్ప గొప్ప గ్రంథాలను ఇలా తిరిగి రాసేందుకు జమీందారులు తమ ఆస్థానాల్లో ప్రత్యేకంగా లేఖకుల్ని నియమించుకునేవారు. అయితే శ్రమతో కూడిన పని ఇది. ఎంతో ఆలస్యమయ్యే కార్యక్రమం ఇది. ఈ నేపథ్యంలో గుటెన్బర్గ్ మెదడు పదునెక్కింది. ముద్రణా యంత్రం కనిపెట్టాలన్న ఆలోచన వచ్చింది. అందుకే 7-8 ఏళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. కావలసిన కసరత్తంతా చేశాడు. ఒకప్పుడు నాణాల తయారీలో పొందిన నైపుణ్యాన్ని సానబెట్టాడు. ముద్రణకు మూలాలు సమకూర్చాడు. బంగారు నాణాల తయారీకి ఉపయోగించే ప్రెస్ పరికరాలను సేకరించాడు. తన అవసరాలకు తగ్గట్లుగా వాటిని మార్చుకున్నాడు. సీసంతో అక్షరాలను రూపొందించాడు. ప్రతి అక్షరాన్ని దేనికదే విడిగా పోతపోశాడు. తిరిగి వాటిని పదాలుగా, పంక్తులుగా, పుటలుగా తీర్చిదిద్ది ఏర్పాట్లు చేశాడు. కుడి ఎడమలుగా వేలాది టైపుల్ని కూర్చాడు. సర్వం సిద్ధం చేసుకుని 1448 కల్లా మెయిన్స్ పట్టణానికి తిరిగి వచ్చాడు. ఇక ముద్రణ ప్రారంభించడమే తరువాయి. ముద్రణ యంత్రాన్ని పూర్తిగా ఏర్పాటు చేసుకోవటమే మిగిలింది. అందుకు భారీగా పెట్టుబడి కావాలి. అంత సొమ్ము తన దగ్గర లేదు. అందుకే జాన్ ఫుస్ట్ అనే మిత్రుణ్ణి కలిశాడు. అతని దగ్గర 6% వడ్డీకి పెద్ద మొత్తాన్ని అప్పు తీసుకున్నాడు. అనంతరం జాన్ ఫుస్ట్ వ్యాపార భాగస్వామి అయ్యాడు. ప్రింటింగ్ ప్రారంభమైంది. మొట్టమొదట జర్మన్ కవితల్ని ముద్రించారు. 1453 నాటికి బైబుల్ని ముద్రించడానికి సన్నాహాలు చేశారు. 1282 పేజీల బైబుల్ ముద్రణకు 2 ఏళ్లు పట్టింది. 130 కాపీలు ప్రింట్ చేశారు. నేటికి ఇందులోని 40 కాపీలు చాలా మ్యూజియంలలో భద్రంగా ఉన్నాయి. ఈ బైబిల్ ముద్రణలో ప్రతి పుటలోనూ 42 పంక్తులుంటాయి. అందుకే దీనిని 42 లైన్ల బైబిల్ అంటారు. యంత్రం ద్వారా ముద్రితమైన తొలి బైబిల్. ఆ మాటకొస్తే మొట్టమొదటి గ్రంథం ఇది. కాపీలు బయటకు వస్తున్న తరుణంలో గుటెన్బర్గ్కి
కోలుకోలేని షాక్ తగిలింది. సొగసుగా ముద్దుగా అందంగా బైబిల్ ప్రింట్స్ని ప్రజలకు అందించాలన్నది గూటెన్బర్గ్ ఆలోచన. కానీ ఇందులోంచి ఎంత ఎక్కువ సంపాదించుకోవాలా అన్నది జాన్ ఫుస్ట్ యోచన. దాంతో భేదాభిప్రాయాలు వచ్చాయి. జాన్ ఫుస్ట్ కోర్టుకెక్కాడు. గూటెన్బర్గ్కి వ్యతిరేకంగా కోర్టు తీర్పు వచ్చింది. డబ్బులు పోయాయి, అప్పులు మిగిలాయి. ఏళ్ల తరబడి శ్రమించిన ప్రింటింగ్ పని జాన్ ఫుస్ట్ పరమైంది. తీవ్రమైన మానసిక వ్యధ గూటెన్బర్గ్కి మిగిలింది. దాంతో పాక్షికంగా గుడ్డివాడయ్యాడు. చివరికి 1468లో కన్నుమూశాడు. మరణానంతరం జాన్ ఫుస్ట్ చేసిన తప్పేమిటో స్థానిక అధికారులు గుర్తించారు. ముద్రణ అందించిన తొలి వ్యక్తి గూటెన్బర్గే అని నిర్ధారించారు. జాన్ ఫుస్ట్ పేరు చరిత్రలో నిలవలేదు. ద్రోహం చేస్తే అంతే. గూటెన్బర్గ్ తెలియని వారు లేరు. నిజాయితీగా ఉంటే ఇంతే. చూసారు కదా ఫ్రెండ్స్, జాన్ గూటెన్బర్గ్ గురించి. ఇలాంటి మరెంతో మంది జీవిత చరిత్రల గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.